హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మా అత్త రెసిపీస్. నేను మీ గౌతమి. ఈరోజు వీడియోలో ఇంట్లోనే చాలా ఈజీగా కప్ కేక్స్ ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. అలానే చేసే ప్రాసెస్ కూడా ఈజీనే. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం. ముందుగా మిక్సీ జార్ని తీసుకొని అరకప్పు వరకు పంచదారను వేసుకొని మిక్సీ పట్టి తీసుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టి తీసుకోవాలి, పక్కన పెట్టుకోవాలి. ఒక బౌల్ తీసుకొని 2 గుడ్లను పగలగొట్టుకోవాలి. ఎల్లోని సెపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎల్లో ఎగ్ని పక్కన పెట్టుకోవాలి. ఎగ్ వైట్ని విస్కర్తో బాగా బీట్ చేసుకోవాలి. ఇలా బీట్ చేసుకున్నాక మనం ముందుగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న పంచదార పొడిని కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇలా క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు బీట్ చేసుకోవాలి. ఇలా బీట్ చేసుకున్న తర్వాత ఎగ్ వైట్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఎల్లో ఎగ్స్ని వేసుకున్న బౌల్ని తీసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ని వేసుకొని బీట్ చేసుకోవాలి. ఐదు నిమిషాల వరకు బీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి అరకప్పు వరకు ఫ్లేవర్లెస్ నూనెని వేసుకొని బీట్ చేసుకోవాలి. ఇది కూడా ఇలా క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు బీట్ చేసుకోవాలి.
ఇప్పుడు దీనిలోకి ఒక జల్లెడని పెట్టుకొని ఒక కప్పు మైదా, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకొని జల్లించుకోవాలి. ఇక్కడ మీరు కావాలంటే మైదా పిండికి బదులుగా గోధుమ పిండిని కూడా వాడుకోవచ్చు. ఇలా జల్లించుకున్నాక ఒకసారి మొత్తం అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ముందుగా మనం బీట్ చేసుకున్న ఎగ్ వైట్లోకి వేసుకొని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలోకి కాచి చల్లార్చిన పాలను కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఉండలు అనేవి ఎక్కడా లేకుండా కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ వచ్చేసి ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇప్పుడు ఈ బ్యాటర్తోనే చాక్లెట్ కప్ కేక్స్ కూడా చేస్తున్నానండి. దానికోసం ఒక బౌల్ని తీసుకొని 3 టేబుల్ స్పూన్ వరకు కోకో పౌడర్ని వేసుకోవాలి. కాచి చల్లార్చిన పాలని ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు వేసుకొని కలుపుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలోకి మనం రెడీ చేసి పక్కన పెట్టుకున్న కేక్ బ్యాటర్ని కొంచెం వేసుకోవాలి. ఇప్పుడు మనకి వెనిలా ఫ్లేవర్తో ఒక కేక్ బ్యాటర్ రెడీ అయింది. చాక్లెట్ ఫ్లేవర్తో ఒక కేక్ బ్యాటర్ రెడీ అయింది. ఇప్పుడు బేక్ చేసుకోవడానికి చిన్న కప్స్ని తీసుకొని ఆయిల్ రాసుకొని మైదా పిండితో డస్ట్ చేసుకోవాలి. ఇలా డస్ట్ చేసుకున్నాక మనం రెడీ చేసుకున్న కేక్ బ్యాటర్ని వేసుకోవాలి. నేను ఇక్కడ పైన గార్నిషింగ్ కోసం స్ప్రింక్లర్స్ని వేసుకుంటున్నానండి. మీ దగ్గర లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు ఒకసారి ట్యాప్ చేసుకొని ముందుగా ప్రీహీట్ చేసుకున్న గిన్నెలోకి పెట్టుకోవాలి. మూత పెట్టి 20 నుంచి 25 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లోనే బేక్ చేసుకోవాలి. ఇక్కడ నేను
30 నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నానండి. ఒక టూత్పిక్ని తీసుకొని చూస్తే టూత్పిక్కి ఏమి అంటుకోకపోతే కప్ కేక్స్ అనేవి చక్కగా బేక్ అయిపోయినట్టండి. ఇలానే మిగిలిన కప్ కేక్స్ కూడా బేక్ చేసుకొని తీసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా ఇంట్లోనే ఈ కప్ కేక్స్ని రెడీ చేసుకోవచ్చు. ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి, పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింప్లీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.